ఆయన ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాను. మిస్డ్ కాల్ ఉంది, ఎవరైనా నేను చేస్తే ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నేనే పాస్టర్ అనుకుని ఆయన కష్టాలన్నీ ఏకవరు పెట్టాడు. కూతురు మొగుడు చచ్చిపోయాడు, కూతురు తన దగ్గరే ఉంది. కొడుకు పెళ్లి చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కోడలు కూడా తన దగ్గర. గడిచేది కూడా కష్టంగా ఉంది అయ్యగారు. 82 ఏళ్ళు నాకు, ఇదే పరిచర్య అన్నాడు. సార్ బాధపడకండి అని నేను వెంటనే ఒక 1000 రూపాయలు వేసాను. ఎందుకు వేసాను? ఏ బేసినది? పొద్దున్న లేస్తే నువ్వు రయ్యమని లేస్తావు వాళ్ళ మీద, ఆయనకి 1000 రూపాయలు ఎందుకు వేసావు? నాకు మనుషులు కావాలి కాబట్టి. సో ఆయన నెట్లో పేరు క్రిస్టోఫర్ చెప్పాడుగా, నేను డబ్బులు వేయడానికి కొట్టానుగా, కృష్ణ నాయక్, అదనమాట. అప్పుడు సాంగ్ వేయాలి, నాయక్ నహి. ఎందువలన? ఈ పౌరుషం లేక హతిరామ్ బావాజీ ఎంత గొప్పోడండి. వెంకటేశ్వర స్వామిని మెప్పించినవాడు, కిందకి రప్పించినవాడు. అటువంటి వాడు వారసుడు. ఆయన తెలుసా 12 ఏళ్ళు హతిరామ్ బావాజీ తెలుసా? మీరు హతిరామ్ బావాజీ సమాధి చూసారా? జాబాలి వెళ్ళకపోతే వెళ్ళినానా? నన్ను పాపం ఒక లంబాడి ఆయన అక్కడ జరిగే ఫెస్టివల్కి పిలిచాడు. నేను నాకు పూజా హోమాలు చాలా ఉంటాయి కదా, ఇవన్నీ అయ్యి లేట్గా వెళ్ళాను. పాపం అయిపోయింది, బట్ మళ్ళీ వెళ్తాను. అతను చాలా నిజాయితీ కలిగినటువంటి లంబాడి, నల్గొండ జిల్లా. ఏదో ఆయన 12 ఏళ్ళు అంటే ఇంకా గుడి బాధ్యతలు అవన్నీ అప్పచెప్పేసి మహంతులకి. ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది జాబాలిలో, ఆ వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఆయన సమాధి ఉంటుంది. ఇంకా చాలామంది మహంతుల సమాధులు ఉంటాయి. ఆయన సమాధి దగ్గర మనకు చిన్న చిన్న ఆకులు ఇస్తారు. ఆకులు రాంపత్త అంటారు, తీయగా ఉంటుంది. ఆ ఆకులు కొన్ని తిని 12 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని ఆకులు తింటావా నువ్వేమన్నా? మనం 2 తింటాం. అలా ఆయన 12 ఏళ్ళు ఉన్నారు తపస్సు చేసి. అది కదా లంబాడి వారసత్వం, అది కదా. అలాంటి వాళ్ళల్లో ఇంకా ఎందరో మహానుభావులు పుట్టారు. ఓ సేవాలాల్, ఆయన లేకపోతే ఈ జాతి లేదు. ఓ హెడ్ వాడిని హెడ్. ఆయన తర్వాతనే ఏదన్నా ఇతిహాసంగా మారింది చరిత్ర ఏదన్నా ఉంది అంటే కదా. అటువంటి మహనీయులు మరిచిపోయి నీకు సంబంధమే లేని, ఓ ఎవిడెన్స్ లేని, ఓ ఎథిక్స్ లేని, ప్రపంచాన్ని కబలించడానికి పుట్టిన ఓ పిశాచ మతాన్ని ఫాలో అవుతావేంటారు బాబు? కరుణకి సంబంధం ఉందా వాళ్ళకేమో? కరుణే ఉంటే చరిత్ర ఒకసారి చూడు, భూమి ఎలా ఉంటుందండి అని చెప్పితే వేసారు ఒకను. ఎవరతను? కోపర్ణకృష్ణమేనా? తెలుసా? సరే, హూమ్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైతే ఏంటి, దేనికి? ఆ బుక్లో ఉన్నదానికి ఇతను ఎగనిస్ట్ కాబట్టి. కానీ మనకి ఎప్పుడో చెప్పారు మన దశావతార స్తోత్రంలో, మన పురాణాల్లో, భూగోళము వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. ప్రళయాప యోధి జలే దుతవానసి వేదం వితవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టి ఇటువంటి గొప్ప వాళ్ళకి వారసులంగా జీవించవలసిన వాళ్ళు ఈ జ్ఞానం తెలియక, ఈ జ్ఞానం చెప్పేవాడు లేక వాడు గొర్రె కింద మారుతున్నాడు. పోనీ గొర్రె కింద మారి వాడు ఏమన్నా ఎదుగుతున్నాడా? ద్వేషం. ఉదాహరణకి కదిరి కృష్ణ చదువుకున్నాడు కదా, ఇందా పాపం నువ్వు పొరపాటు పడి చదువుకోలేదు కాబట్టి అలా అన్నా. అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ అంటే ఏంటి నాన్న? ఎడ్యుకేటెడ్ మీనింగ్ ఏంటి చెప్పండి? ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్. తెలుసా? నువ్వు అనుకున్న వాళ్ళు లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. మనకి ప్రపంచానికి కావాల్సింది ఎవరు? ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే హూ డోంట్ హ్యావ్ హేట్రేట్. నేను ఎవరిని ద్వేషించాను తెలుసా? వ్యతిరేకిస్తా. ఎందుకు వ్యతిరేకిస్తా? మంచిని చెడు చేస్తే
చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి కదా. కాబట్టి మనం దేనికి వ్యతిరేకిస్తాం ఎడారి మతాలంటే, వాళ్ళు గొప్ప గొప్ప శిల్పకళ కలిగినటువంటి దేవాలయాన్ని నాశనం చేస్తారు. వాళ్ళ కడ్డన్నారు కోల్చలో వచ్చినట్టు. ప్రపంచంలో ఓల్డెస్ట్ స్ట్రక్చర్ పేరు చెప్పు, గూగుల్ తెలియడుగా. ఓల్డెస్ట్ వరల్డ్ స్ట్రక్చర్, ద ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోబెక్లీ టేప్ archaeology site in Turkish southern Anatolia region that dates back around 9600 BCE. This prehistoric sanctuary features massive stone pillars arranged in circles and carbon dating of tools found during excavations suggest it was built between 9500 and 8000 BCE. The purpose of Göbekli tape is still a mystery, but it challenges conventional ideas about the development of complex societies. Okay? ఇలాంటి ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్లో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒక అద్భుతమైంది ఇప్పుడు ఉన్నది, మన వాళ్ళు కష్టపడి కట్టి కష్టపడి కాపాడింది, ఇండియాస్ ఓల్డెస్ట్ టెంపుల్. ఏమొచ్చింది? ఇండియా హ్యాస్ మెనీ యాన్షియంట్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ హిందూ టెంపుల్స్. టెంపుల్ అంటేనే హిందువులది. కలవరి టెంపుల్ అయితే అయిపోద్ది, టెంపులే కదా. సో బుద్ధిస్ట్ టెంపుల్ ఓకే, జైన్ దట్స్ ఓకే. ఇదేంటి ముండేశ్వరి టెంపుల్. ఓకే, 7000 విచ్ ఈస్ టెంపుల్ ఈజ్ 7000 years ఓల్డ్ ఇన్ ఇండియా. దురదృష్టం ఏంటంటే మన చరిత్రలో చూడండి, ఇది 7000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే శ్రీ దక్షిణముఖ నంది ముండేశ్వరి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయంగా చెప్పబడుతుంది. బీహార్లోని కైమూర్లో గల ఈ ఆలయం గుప్తుల కాలంలో 4వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఓకే, ఇంకా విచ్ టెంపుల్ ఈజ్ 20,000 years ఓల్డ్ ఇన్ ఇండియా? 20 యాజ్ పుహార్ ఈజ్ dated 20,000 years ago. It is reasonable to state that Thiruvananthapuram and Padmanabha Swami temple date back 20,000 years, which is still exist. ఇంత గొప్ప టెంపుల్స్ ఏమవుతాయి? పందుల పాలన వస్తే. మొన్న బంగ్లాదేశ్లో రోజు 2 లక్షల మందికి అన్నం పెట్టారు ఈ కరోనా టైంలో. గుడి కూల్చేశారు, విగ్రహాలు కాల్చేశారు. పావుకి ఎన్నన్నా పాలు పోయి చివరికి ఏమవుతుంది రిజల్ట్?